ఫస్ట్లీ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు అండ్ కలుస్తున్నందుకు రియలీ అప్రిషియేట్ అందరికీ మీ పొద్దున టైం తీసుకొని దీనికంటే ముందు అందరూ ఎవరైతే ఓట్ చేశారో ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేసినారో అందరూ ఫాలోవర్స్కి బిగ్ బాస్ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్ 14 డేస్ జర్నీ 15 డేస్ జర్నీ చాలా బాగుంది బిగ్ బాస్లో. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్లీ చిన్న ట్రయల్ ఉండే అగ్ని పరీక్ష అప్పుడు గుర్తుంది, July 8th నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆడిషన్ వీడియో చేసిన. ఒక చిన్న ఇట్లా వస్తో లేదో కూడా తెలియదు, ఏదో ట్రై చేసినాం, వస్తుంది లేకపోతే లేదన్నాడు. ట్రై చేసిన తర్వాత ఒక 2 weeksకి వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అగ్ని పరీక్ష షోకి. ఓ 2-3 రౌండ్స్ తర్వాత అప్పుడు ఇట్లా వెళ్తూనే ఉంది, అంత ఫేక్ అనుకున్నా ఇనిషియల్ డేస్లో. బట్ తర్వాత ఆడిషన్ మా ఇదేది గ్రూప్ డిస్కషన్ రోజు ఇదంతా నిజమే అని అప్పుడు తెలిసింది, నిజంగానే బిగ్ బాస్కి సంబంధించి అవుతుంది అన్నపూర్ణ స్టూడియోస్లో అని. బట్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. మీ అందరికైతే 15 డేస్ అని మీకు అనిపిస్తుంది, కానీ ఫర్ ద లాస్ట్ 2 months మాకు బిగ్ బాస్ నడుస్తూనే ఉండే. ఎందుకంటే చాలా పనులుండే, అగ్ని పరీక్ష అయితేనే ఉండే. అగ్ని పరీక్ష ఒక 10 to 15 days అదైంది. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సో నెట్ నాకైతే ఒక 45 days జర్నీ లెక్క ఉంది బిగ్ బాస్ ఆల్ టుగెదర్. బట్ నేను పర్సనలీ అనుకోలేదు ఒక కామనర్ ఏ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలుగుతాడు అని నేను అనుకోలేదు. ఇది అవుతుంది అనుకోలేదు, అండ్ ఇట్లాంటి వాళ్ళకి జనాలు సపోర్ట్ చేస్తారు అని కూడా అనుకోలేదు. సో దీనికి ఎండిమాల్ టీమ్కి, మా టీవీ టీమ్కి, జియో హాట్స్టార్ టీమ్కి అండ్ అందరు వ్యూవర్స్కి థ్యాంక్స్ అలాట్ అండి. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ చేస్తానండి. అగ్ని పరీక్ష అప్పుడు నేను చాలా నర్వస్ ఉండే, చాలా నర్వస్ ఉండే. ఫస్ట్ అంటే స్టేజ్ మీద అభిజిత్ గారితో అంతా చాలా కంఫర్టబుల్ ఉండే. బట్ ఒక్కసారి టాప్ 15కి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్నెస్ వచ్చేసింది నాకు, ఎందుకో తెలియదు. ఫస్ట్ టైం స్టేజ్ కదా. బట్ తర్వాత ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత గేమ్ చాలా ఈజీ అనిపించేసింది. దానికోసమే ఒకసారి పడిపోయిన కూడా అగ్ని పరీక్షలో ఈవెన్చువల్లీ కొంచెం బాగా ఆడి ఎండింగ్ వరకు అన్నీ గెలుస్తూనే ఉంటాను. సో అగ్ని పరీక్ష అట్లా కొంచెం బాగా నచ్చేసి ఈజీ అయిపోయింది. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత చెప్పింది ఇట్లా ఏమంటారు, ఓన్లీ 2 contestants ఇట్లా వస్తారు త్రూ జడ్జెస్, 3 votes తోటి వస్తారని. బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చి మొత్తం కలిపి 6 members తీసుకుందాం అనుకున్నారు. అండ్ దానికి మళ్ళీ శ్రీముఖి అభిజిత్ గారికి థ్యాంక్స్ అలాట్, నన్ను కన్సిడర్ చేసినందుకు కూడా. దాంట్లో ఇప్పుడు హౌస్ ఎట్లుండే అంటే ఫస్ట్ స్టేజ్ మీదనే చెప్తాను ఏమైందో. నాగార్జున గారు వెళ్ళిపోతున్నా అని చెప్పింది ఆ రోజు, లైక్ స్టేజ్ మీద లైక్ గుడ్ బై టాటా అన్నీ చెప్తే అప్పుడే ఇంకా అయిపోయింది. ఏదో 6 members అంటున్నా, అది రూమర్ అయి ఉంటుందని ఇట్లా అనుకున్నాను నేను. బట్ శ్రీముఖి గారు వాయిస్ రాగానే అప్పుడు చాలా పెద్ద హోప్ వచ్చింది. స్టేజ్ మీద కూడా అందరు ఏమంటారు, నేను నాగా ఇద్దరిట్లో ఎవరో ఒకరే వెళ్తారు అనుకున్నారు. బట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే, ఏమంటారు నేనే వెళ్ళొచ్చు మోస్ట్లీ, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా ఆడినా. ప్లస్ నాగాతో కంపేర్ చేస్తే 0.7 ఒపీనియన్స్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్లీ పెడుతుండే నేను, ఏం భయం లేకుండా. సో అప్పుడు శ్రీముఖి గారు పేరు చెప్పగానే అయితే చూసిన రిలీఫ్ అసలుకి. నేను స్టేజ్ మీద ఏమంటారు నాగార్జున గారిది ప్యాకప్ టైప్స్ వచ్చింది అనగానే నేను స్టేజ్ మీద చెప్తుండే, నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తావు, ఒక 4 రోజులు ఎక్కడనో వెళ్ళి కూర్చొని తర్వాత హైదరాబాద్కి వస్తా, ఇట్లా అన్ని ప్లాన్లు చెప్పేసి ఇది ఏమంటారు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ స్టేజ్ మీద. బట్ సడన్లీ పేరు విలువగానే అయితే అసలుకి అన్బిలీవబుల్, అసలు నమ్మలేకపోయినా అసలుకి ఇది అవుతుందని. స్టేజ్ హౌస్ వెళ్ళే వరకు కూడా నమ్మలేకపోతున్నా అవుతుందా, నిజంగానే అవుతుందా అని. బట్ ఫైనలీ ఒక్కసారి ఇంటికి అడుగు పెట్టిన తర్వాత ఇది యాక్చువల్లీ అయ్యింది అని సూపర్ హ్యాపీగా ఫీల్ అయినా అండి. అందరు అనుకోవచ్చు ఏ బిగ్ బాస్ ఏందిరా బాయ్ అది ఇది అని. చాలామంది అడిగిన కూడా లైక్ నువ్వు ఒక స్టార్టప్ మనిషివి, నీకెందుకు బిగ్ బాస్ అది ఇది అని. బట్ అందరికీ చెప్పాలి అంటే ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. చెప్పినా అది వస్తుందో రాదో కూడా తెలియదు అసలుకి, చెప్పలేము కూడా. లైక్ ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం. ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్కి కూడా చెప్తుండే 15-16 days వరకు మొబైల్ ఫోన్ లేదు, లైఫ్ మీద టెన్షన్స్ లేవు, బయట ఏం జరుగుతుందో లేదు, టైం ఏందో తెలియదు, ఉత్తా ఇంట్లోండి జస్ట్ తిండిలోళ్ళు పంచాయతీలు ఇవే పెట్టుకొని ఉండాలి. అండ్
ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్. నేను అనుకోలేదు ఇన్ని రోజులు, నేను టీవీలో చూస్తుండే బిగ్ బాస్ చూసి, అరే ఈ టాస్క్ మనం చేసేవచ్చురా బై, ఇంత ఈజీ కదా, ఏ చిల్లర పంచాయతీలు ఎందుకు పెట్టుకుంటారు అని అనుకుంటుండే. ఒక్కసారి ఇంటికి వెళ్ళగానే మనమే రిలేట్ అయిపోతాం, లైక్ అరే అవును వీటికే అవుతుంది. ఎందుకంటే 15 మెంబర్స్, డిఫరెంట్ మెంటాలిటీస్, వాళ్ళు అందరు కలిసి వస్తున్నారు కదా సడన్లీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. దాంతోటే గొడవలు స్టార్ట్ అయిపోతే, చిన్న పాయింట్స్ దగ్గరనే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. బట్ అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్స్ అండ్ బాండ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతాయి. నేను కూడా అనుకుంటుండే ఇట్లా 1-2 days ఏం ఫ్రెండ్షిప్ అవుతుంది రా బాయ్ అని. అసలుకి ఆ హౌస్ ఉండడమే అట్లా అండి. ఆ హౌస్ ఉండడమే ఏమంటారు, షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. అండ్ ఈ 15 days నేను ఎన్ని డేస్ ఉన్నా కూడా నా 100% ఇచ్చిన అందరు చూసిండ్రు. లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా ఐ వాజ్ ఫైటింగ్. అండ్ నా 15 daysలో నేను సూపర్ హ్యాపీ ఉండే. అగ్ని పరీక్షతోటి చాలా హ్యాపీ ఉండే. రైట్ ఫ్రమ్ గెట్ గో ఇక్కడ నేను అసలుకి ఒక వెనకడు కూడా వేయలేదు, బాగా ఆడినా. బట్ అగైన్ ఏమైందో అది అయింది. రిగ్రెట్స్ లేవు, చాలా బాగా ఆడినా. నా అవుట్పుట్ తోటే బయటికి వచ్చిన తర్వాత అందరు మెసేజ్ కూడా అవుతుండే, చాలా బాగా అనిపించింది. కొంతమంది అంటుండే లైక్ ఎలిమినేషన్ కొంచెం అన్ఫేర్ అయిందా, లేకపోతే మీరు మళ్ళీ రీఎంటర్ అవుతారా, ఇవన్నీ అంటున్నారు. బట్ నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రైట్ టిల్ ద లాస్ట్ డే చూసిండ్రు నాది బర్నీ గారిది కూడా ఏదైతే టైర్ ఫైట్ అయిందో, మొత్తం లాస్ట్ సెకండ్ వరకు ఐ వాజ్ ఫైటింగ్ ఇన్ ద హౌస్. అండ్ దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాపీ టు టేక్ ద క్వశ్చన్. ఫస్ట్లీ ఫేర్ అన్ఫేర్ పక్కన పెడదామండి. జనాలు డెసిషన్ తీసుకునేవాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. లోపల మేము పర్ఫార్మెన్స్ చేయడం వరకే మాకు ఏమంటారు మా చేతిలో ఉంది. బయట ఏమవుతుందో అసలు మాకు ఏం ఐడియా కూడా లేదు కదా అసలుకి. సో వాళ్ళకి అనిపించింది వాళ్ళు అవుట్పుట్ లెక్క ఇచ్చిండ్రు. సో నేనైతే నా బెస్ట్ ఇచ్చినా నాకైతే అర్థమవుతుంది. బట్ ఫేర్ అన్ఫేర్ అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంది అది. సో దానికోసం దాని మీద కామెంట్ కంటే ఇచ్చిన వర్డిక్ట్ని యాక్సెప్ట్ చేయడం నేను నమ్ముతాను. అండ్ అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ ఇట్. హౌస్ రియాలిటీ చెప్తాను. ఇది యాక్చువల్లీ మన బజ్లో కూడా ఏమంటారు శివాజీ గారు అడిగినారు. ఫస్ట్లీ ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకున్నారు. హౌస్లో రియాలిటీ చెప్తాను, ఆ రెండు లేకుండే అసలు. నాకు పర్సనలీ ఆ రెండు లేక, ఎందుకంటే మీకు టీవీలో నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు, బయట ఒక్క ఎపిసోడ్ చూడలేదు నేను. ఏమంటారు వచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా ట్రైలర్స్ చూసిన. ట్రైలర్స్లో బాగానే కనిపించింది, అంతా బాగానే ఉండే అనిపించింది, మాట్లాడిందే వచ్చింది అనిపించింది. ఓవర్ థింక్ అయితే ఎక్కడ చేశానో నాకు అసలు మీకు ఎందుకు ఆ ఒపీనియన్ వచ్చిందో కూడా తెలియదు. నాది ఎందుకు అటు ఇటు అయిందని నేను అనుకుంటున్నానంటే, ఫస్ట్లీ ఎవరితోటైతే గేమ్ నడిచిందో చాలా బాగా నడిచింది లోపల. లైక్ హౌస్ లోపల అందరికీ ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే మనీష్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని అట్లీస్ట్ సెలబ్రిటీస్కి అయితే తెలిసిపోయింది అది. ఎందుకంటే ఎవరైతే కామనర్స్ ఉన్నారో లోపల సెలబ్రిటీస్ తోటి టఫ్ ఫైట్ తీసుకోనికి ఇంకా ముందడుగు వేయట్లేదు. నేను రైట్ ఫ్రమ్ గెట్ గో, ఎందుకంటే నేను నా బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే ఐ ఆల్వేస్ బీన్ ఇన్ స్టార్ట్అప్స్, ఐ బీన్ ఇన్ బిజినెస్. సో దానివల్ల ఏమంటారు నాకేం ఇట్లా ఫ్రిక్షన్ లేకపోతే ఒక భయం లేకుండే, లైక్ ఏమంటారు వాళ్ళతోటి గేమ్ ఆడనీకి కూడా. బట్ నాది గేమ్ ఎక్కడ లో అయిందంటే నాకు 2 days ఏమంటారు కొంచెం లో అయిపోయాను. నేను ఇమోషనలీ లో అయిపోయాను. 9th 10th డే నేను ఇమోషనలీ లో అయిపోయాను. నేను పర్సనలీ దట్ కుడ్ బి ద బిగ్గెస్ట్ రీజన్ నేను అనుకున్నాను. నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు, తెలియదు నాకు దానికోసమే. సో లాస్ట్ డేస్లో కూడా నేను అదే అనుకున్నాను, ఈ 2 days వల్ల ఏమన్నా గ్రాఫ్ తగ్గిందా అది ఇదే అని అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారు. బట్ మీకు ఇంకోటి చెప్పాలి, హౌస్లో జనాలకి ఉన్న ఒపీనియన్ ఏంటంటే మనీష్ యాక్చువల్లీ జనాలను బాగా రీడ్ చేస్తాడు అందరికంటే. సో వాళ్ళు ఐ గెస్ నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరో ఏదో అన్నారంట నాకు, ఇప్పుడు ఈరోజే చెప్తుండే లైక్ హౌస్లో లైక్ ఇది అది నా గురించి అని. సో ఓవర్ థింకింగ్ వల్ల అయితే అవ్వలేదని నేను బిలీవ్ చేస్తున్నాను. ఫస్ట్లీ ఓన్లీ 2 days నేనే కొంచెం ఇమోషనలీ లో అయ్యాను, దానివల్ల నాది గ్రాఫ్ పడిందా అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ ద థింగ్. సెకండ్ థింగ్ ఆల్సో కామనర్ కదా, నాకు నా ఓట్ బ్యాంక్ ఎలా ఉందో తెలియదు బయట అసలుకి. సో అది సెకండ్ రీజన్ నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చినా అంటే ఏదో ఒక రీజన్ అసోసియేట్ అయ్యి ఉండాలని. ఇప్పుడిప్పుడే రీడ్ చేస్తున్నాను, ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తే నాకు ఇంకా బాగా తెలుస్తుంది ఏం బిగ్గెస్ట్ రీజన్ అయి ఉంటుందని. బట్ దట్ ఈస్ దట్.
I- గేమ్ లో ఒకవేళ గెలుచుంటే ఆ. మీరు ఉండేవాళ్ళు కెప్టెన్ అయ్యేవాళ్ళు ఒకవేళ కెప్టెన్ అయ్యి ఉంటే సో ఎవరు ఎలిమినేట్ అయ్యేవాళ్ళని మీరు అనుకుంటున్నారు? నేను స్టేజ్ మీద కూడా చెప్పేశాను ఆల్రెడీ నాగార్జున గారికి, నేను యాక్చువల్లీ ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతాను. లైక్ ఇన్ఫ్యాక్ట్ మేము ప్రియా, అట్లీస్ట్ నేను ప్రియా ఇంకా ఫ్లోరా గారే బాటంలో వస్తారనుకున్నాను నేను. ప్రియా గారు సేవ్ కాగానే అందరం అనుకున్నాం ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు, ఎందుకంటే ఫ్లోరా గారు గేమ్ లేదు. అదే నేను ఏమంటారు ఇది మన బస్లో చెప్పాను, అని ఈవెన్ నాగార్జున గారు అడిగినప్పుడు కూడా బాటమ్ 3లో పెడతాను. బట్ యా, మీ ఆన్సర్కి అయితే ఫ్లోరా గారే ఎలిమినేట్ అవుతారని నేను అనుకున్నాను. నేను చాలా కాన్ఫిడెంట్ ఉండే ఆ బటర్ఫ్లైస్ వెనుకలు ఉన్నప్పుడు కూడా. నేను ఎందుకు ఏమంటారు కాన్ఫిడెంట్లీ బయటకు వచ్చినా అంటే, నేను గేమ్ చాలా బాగా ఆడినాను లాస్ట్ వరకు. బాగా ఆడకుండా వస్తే అప్పుడు నేను ఇంకా బాధపడుతుండేనేమో, బట్ బాగా ఆడినా కాబట్టి కొంచెం మంచి కాన్ఫిడెన్స్ తోటే బయటకు వచ్చేసింది నేను. ఎస్ సార్. అవును. సో చూసుకుంటే అంటే లైక్ అట్లీస్ట్ కరెంట్లీ ఉన్న కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్ని పరీక్షలో ఫస్ట్ డేస్ నుంచే మంచి సపోర్ట్ ఉండే, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ డేస్ చాలా బాగా పడ్డాయి అగ్ని పరీక్షలో. సో వాళ్ళ ఫాలోవర్ బేస్ చాలా బాగా సంపాదించుకున్నాను. నాది ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో మా అయితే 250 మంది ఉండే స్టార్టింగ్, అగ్ని పరీక్ష స్టార్టింగ్. ఇప్పుడు ఏదో పెరిగాను నాకు. సో బ్యాక్గ్రౌండే లేదు అసలుకి నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇది ఇప్పుడు కరెంట్లీ ఉన్న వాళ్ళ దాంట్లో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది. హరీష్ గారికి తక్కువ ఉంది కంపారిటివ్లీ, బట్ అది కూడా కొంచెం ఇంపాక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. బట్ ఫేర్ అన్ఫేర్ గురించి జనాల చేతిలోనే ఉంది, వాళ్ళే ఓట్లు వేసిండ్రు, గేమ్ కూడా వాళ్ళదే. సో దాని గురించి నేను అనడం కంటే జనాలే బెస్ట్. ఇద్దరినే అన్నాను నేను ఆల్రెడీ, ఇది క్లారిఫై కూడా చేశాను నేను, ఏమంటారు మన బజ్ ఎపిసోడ్లో. ఓకే. మీరు బన్నీ గారిని ఎక్కువ టార్గెట్ చేశారు అంటే లోపల ఉన్నప్పుడు ఒకలా ఉంది, బయటకు వచ్చిన తర్వాత సడన్ గా మీరు చేంజ్ ఆఫ్ వర్షన్ కనిపించింది. సో సడన్ గా నాకు బన్నీ గారు బాగా అనిపించారు. అలాంటి ఆయనతో నేను పోటీ పడితేనే నేను ఎలివేట్ అవుతానని చేశానేమో, ఆ స్ట్రాటజీ కూడా కాదు, ఇలాంటివన్నీ చెప్పారు. నాకు ఆ లాజిక్ అనేది అర్థం కాదు. సో ఫస్ట్లీ మీరు ఈ ఎంటైర్ గేమ్ని టూ డిఫరెంట్ వ్యూస్లో చూడాలండి. ఫస్ట్ గేమ్ ఒకటి, సెకండ్ నా పర్సనాలిటీ ఒకటి. గేమ్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది గేమ్ లోపల, అండ్ బయటికి వస్తే లైక్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నాం మేము, ప్రతి ఒక్కరు 15 మెంబర్స్ బయట సేమ్ ఇలానే ఉంటారు అనుకుంటున్నారా? లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనాలిటీ లోపల. గేమ్ కోసం డిఫరెంట్ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మీది 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ బన్నీ గారు టార్గెటింగ్ అంటాను. ఫస్ట్లీ నాకు వేరే ఒకటి నేను అందరికీ క్లియర్లీ కూడా చెప్పేస్తాను, నేను వేరే వాళ్ళ గేమ్ లోపల ఎట్లా నడుస్తుంది అయితే నేను రివీల్ చేయను, ఎందుకంటే నేను వాళ్ళ గేమ్ని రెస్పెక్ట్ చేస్తాను ఫస్ట్లీ. ఎందుకంటే ఒకవేళ నేను లోపలుండి బయట వచ్చి నా గేమ్ని ఎవరైనా లీక్ చేస్తే నేను కూడా డిసప్పాయింటే అవుతాను. సో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ రియల్ పిక్చర్స్ ఏంటి అన్న క్వశ్చన్స్కి నేను పొలైట్లీ డాజ్ చేస్తాను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ద ప్లేయర్స్. వాళ్ళు చాలా బాగా ఆడుతారు, ఎంతో కష్టపడుతున్నారు, నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. సో ఎవరి తక్కువ చేసి మాట్లాడాను. ఇప్పుడు మీరు బర్నీ గారు అన్నారు కాబట్టి నేను జస్ట్ చెప్తాను, బర్నీ గారితో టార్గెట్ అయితే లేదండి. ఫస్ట్ టార్గెట్ వాజ్ నోవేర్ దేర్. ఆ రైవల్రీ అనేది చాలా ఆర్గానిక్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. నేను 3rd, 4th డే అతను నన్ను ఫస్ట్ టైం టార్గెట్ చేసినప్పుడు నేను రియలైజ్ అయినా, అరే ఒక వ్యక్తి మనల్ని తెలియకుండా టార్గెట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎపిసోడ్లో వచ్చిందో లేదో నాకు తెలియదు, నాకు ఫస్ట్ హౌస్కి వెళ్ళగానే ఏఐ ఫ్రెండ్ బర్నీ గారు, నేను బర్నీ గారే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము అత్త. బట్ నాకు 3rd డే ఎగ్ డే రోజు అతను నన్ను కావాలని టార్గెట్ చేసినట్టు చాలా అందరికి కూడా అర్థమైపోయింది అది. ఎందుకంటే ఆ చాయ్ టాపిక్ తీసుకొచ్చేసరికి అరే సడన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి అప్పుడు శ్రీజా ప్రియ కూడా నా మీద అరిచేస్తారు. అది ఫస్ట్ ఎపిసోడ్ అవుద్ది. సెకండ్ టైం ఏమవుద్దంటే చపాతీ దగ్గర ఇష్యూ అవుద్ది. అట్లా థర్డ్ చాలా చిన్న థింగ్స్ అన్నీ నాకు సెంట్రిక్గా చేస్తారనమాట. ఇది ఎవరికి అనిపించలేదు బేసికలీ, నేను అన్నీ నోటీస్ చేశాను. అండ్ ఇది బర్నీ గారికి కూడా తెలుసు. సో సారీ సార్, ఒక్కసారి అది కంప్లీట్ చేసేసి నేను చెప్పేస్తాను. సో దానికోసం బన్నీ గారు నన్ను చూస్తున్నారని నేను రియలైజ్ అయిపోయి నామినేషన్ డే రోజు చాలా స్ట్రాంగ్లీ నాకు ఫస్ట్ శ్రీజ ఇంకా ప్రియా మీద అంత ఒపీనియన్ ఉన్నా నాకు ఫస్ట్ బన్నీ గారే ఉండే మన ఏమంటారు నామినేషన్ లిస్ట్లో. సెకండ్లో నేను కాంటెంప్లేట్ అవుతుండే ఎవరిని తీసుకోవాలి అది ఇది అని. బట్ బన్నీ గారి ఇవన్నీ మూవ్స్ ఎవ్వరు చూడట్లేదు అసలుకి. మెల్లిగా కామనర్స్ అందరూ నోటీస్ చేశారు.
దానికోసమే మేము షాక్ తెలుసా, నేను పర్సనలీ షాక్ అయినా సో చెప్తా. నామినేషన్ డే రోజు ఏమైందంటే ఇంటి లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క మూలలో కూర్చున్నాం అంతే. అంటే ఈరోజు నామినేషన్ అని మాకు చెప్పిండ్రు, ఇంకొక గంటలో నామినేషన్స్ అంటే అందరు ఇదే చేస్తారు. ఒక ఎక్కడెక్కడ కూర్చొని ఆలోచిస్తారు ఏమున్నాయి పాయింట్లు అది ఇది అని. ఎవరు మాట్లాడుకోం అసలు నామినేషన్స్ గురించి. కామనర్స్ ఒక్కడు కూడా మాట్లాడుకో, అట్లీస్ట్ నేను ఎవరితో మాట్లాడు. తీరా చూస్తే 6 అందరూ బర్నీ గారికి వేశారు. అప్పుడు నేను ప్రెజెంట్లీ సర్ప్రైజ్ అయ్యాను. నాకు బర్నీ గారికి ఒక మీటింగ్ కూడా అవుద్ది, ఒక 20-25 మినిట్స్ మేము మాట్లాడుకుంటాం కూడా. మేము బెడ్ షేర్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఇద్దరికి మంచి మెచ్యూర్ కాన్వర్సేషన్ నడుస్తుంది అది ఇది అని. సో ఫస్ట్ దానికోసం బర్నీ గారిని అయితే టార్గెట్ చేయలేదు, ఆర్గానిక్లీ అది ఎస్టాబ్లిష్ అయింది అక్కడ నుంచి చూసిన తర్వాత. సెకండ్ స్టేజ్ మీద ఎందుకు అది అయిందంటే గేమ్ అయిపోయింది, నేను గేమ్ నుంచి బయటకు వచ్చేసిన. ఇప్పుడు ప్లేయర్స్ 15 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నారంటే దానిలో మీకు ప్రతి ఒక్క ప్లేయర్ ప్లస్ మైనస్లు తెలుసు కదా. సో ఆనెస్ట్లీ బర్నీ గారు చాలా బాగా ఆడుతున్నారు గేమ్. అది పాజిటివ్ గేమ్ అయినా సరే నెగిటివ్ గేమ్ అయినా సరే బిగ్ బాస్ గేమ్కి ఒక గేమ్ ఉంది, సో దాంట్లో బాగా ఆడుతున్నారు. సో ఐ కెప్ట్ హిమ్ ఇన్ నంబర్ 1. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్. సో అట్లా 1, 2, 3 అని పెట్టాను. నథింగ్ యూనో ఇది అది అని 2 ఫేస్ అయితే అట్లాంటిది ఏమీ లేదు అసలుకి. చాలా జెన్యున్గా అతను నేను నంబర్ 1లో పెట్టాను. యా. సో మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు ఎవరు పోటీగా అనిపించారు అండ్ తర్వాత లాస్ట్ వచ్చేసిన తర్వాత ఆ పర్సన్ ఆడుతున్నారా లేదా? ఫస్ట్ పోటీగా అనిపించిండ్రా హౌస్లో. నేను చాలా ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు కళ్యాణ్ చాలా, మా కామనర్స్ నుంచి కళ్యాణ్ చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి నాకు ఆయన మీద. అతనే ఫస్ట్ వెళ్ళాడు, అతనికి ఓట్స్ కూడా బాగా పడుతుండే అగ్ని పరీక్ష అప్పుడు. ఇంత బాగా ఆడుతున్న కంటెస్టెంట్ మీద నాకు తెలిసి సెలబ్రిటీస్ కూడా అతన్ని కొంచెం ఫోకస్ చేస్తారనే నేను బిలీవ్ చేస్తున్నాను. బట్ అతను బాగా ఆడట్లేదు అన్ఫార్చునేట్లీ. నేను ఇది కూడా చెప్పాను, బస్ షోలో చెప్పాను నేను ఇది. ఆయన కనుక ఇఫ్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ ద ట్రాక్ అండ్ గేమ్ ఆడితే అతనికి నెక్స్ట్ లెవెల్ పొటెన్షియల్ ఉంది. మేము మాట్లాడుతూ ఉంటాం కదా ఇంట్లో, చాలా మంచి ఐడియాలు ఇస్తాడు కానీ ఆయన గేమ్ కనిపించట్లేదు అన్ఫార్చునేట్లీ. సో కామనర్ సర్ఫన్ అయితే అతను అనుకున్నాను. ఓవరాల్ గేమ్లో చూస్తే నేను ఎవరుండే ఓవరాల్ గేమ్లో అయితే నేను చాలా న్యూట్రల్గా వెళ్ళాను అబ్బా. లైక్ ఇట్లా అని పెట్టుకొని వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఇదే మిస్టేక్ అగ్ని పరీక్షలో చేసిన. అగ్ని పరీక్షలో మిస్టేక్ చేసింది ఏంటంటే అరే వీళ్ళు బెస్ట్ ఉంటారు అది ఇది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిమాన్ పవన్ని అందరం బెస్ట్ అనుకున్నాం మేము స్టార్టింగ్ అగ్ని పరీక్ష షోలో. అందరం అరే ఇతనికి ఫాలోవర్స్ ఉన్నారు, మజుల్ ఉంది ఇవన్నీ అనుకున్నాం. బట్ డిమాన్ పవన్ పర్ఫామ్ చేయలే అగ్ని పరీక్ష టాస్క్లో. సో అట్లాంటి ఒపీనియన్ పెట్టుకొని నేనే కొంచెం ఓవర్ థింక్ చేసిన అగ్ని పరీక్ష షోలో. సో బిగ్ బాస్ షోకి వెళ్ళే ముందు అయితే నేను చాలా బ్లాంక్ వెళ్ళిన, లైక్ ఏం పెట్టుకోవద్దు, ఏది వస్తే అది మనం యాక్సెప్ట్ చేసి ఆడాలనంటే పెట్టుకున్నా. సో దానికోసం బట్ కళ్యాణ్ మీద ఒక్కడినే నేను చాలా హోప్స్ పెట్టుకున్నా, బట్ అతనైతే అంత బాగా ఆడాడు. హౌస్లో డబుల్ ఫేసా? మళ్ళీ ఏమంటారు మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు విచ్ వాళ్ళ గేమ్ అది. డబుల్ ఫేస్ అంటే ఉన్నారండి, బాగానే ఉన్నారు. టు బీ ఆనెస్ట్ కామనర్స్లో అయితే ఎవరు లేరు, సెలబ్రిటీస్లో ఉన్నారు. మీరు పేర్లు చెప్పండి, నేను చేస్తాను, నేను ఏం చెప్తాను. మీకు అనిపిస్తుంటుంది కదా బయట నుంచి. రీతువా? రీతు గారు డబుల్ ఫేస్ కూడా కాదు, తను సింగిల్ ఫేసే ఉంది. ఆ సింగిల్ ఫేస్ అందరితో యూజ్ చేస్తారు. అదా? సో ఇది సో మీకు ఇప్పుడు రియాలిటీ చెప్పాలండి. మీకంటే కెమెరాలు ఉంటాయి, మీకంటే టీవీలో చూస్తారు, ఇవన్నీ ఉంటాయి మీకు. మాకంటే ఓన్లీ ఏమంటారు ఒకటే వ్యూ, అన్ని లైక్ మాకు రిపీట్ ఏం చూపారు, థర్డ్ ఎంపైర్లు ఏం లేరు అక్కడ అసలుకి. వచ్చినప్పుడు మేము కొంచెం బయాస్గా చూపించిందని మేము అనుకున్నాము. బట్ నేను ఒకసారి సంచాలక్ ఉండే, నాకు తెలుసు సంచాలక్ ప్రెషర్ ఏ రేంజ్లో ఉంటుంది అని. సో తను ఎప్పుడైతే బర్నీ గారిని అవుట్ అన్నారో నేను అనుకున్న రీజన్కి కాదని తర్వాత తెలిసింది నాకు. సో అప్పుడు అందరికీ హౌస్లో క్వశ్చన్స్ రేసాయి, అసలుకి తిను ఎందుకు ఎలిమినేట్ చేసింది, ఏమన్నా గేమ్ ఆడిందా తను? ఎందుకంటే తను దానికంటే ముందు ఒక టంగ్ స్లిప్ అవుతారు, అది మీకు రానట్టుంది, వచ్చిందో లేదో నాకు తెలీదు. సో నా మీద టంగ్ స్లిప్ అయిపోయేసరికి తను చాలా కాషియస్ అయిపోతుంది. మేబీ దాన్ని కవర్ చేసుకోనికి బర్నీ గారిని ఎలిమినేట్ చేసి అరే నేను ఈవెన్ గేమ్ ఆడుతున్నా అన్నట్టు పెట్టిందా అని మేము అందరం కూడా అనుకున్నాం అది. బట్ తనైతే నేను చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు తను 2 ఫేస్ కాదు, తన గేమ్ తను ఆడుతుంది. బట్ ఆ గేమ్ నాకు నచ్చట్లేదు అంతే. ఆ గేమ్
అంటే సుమన్ శెట్టి అన్న ఎట్లా అంటే ఇప్పుడు డే టు డే ఒక రకంగా ఉంటారు, నామినేషన్స్ రాగానే వేరే రకం అయిపోతారు. అదే మాకు అందరికి అర్థం కాలేదు అసలు, ఏం సడన్లీ అన్న యాక్చువల్లీ ఇలా ఉంటారా, లేకపోతే మేమేమైనా మిస్రీడ్ చేస్తున్నామా, ఇవన్నీ మాకు ఇట్లా తెలియలేదు. బట్ మేము యాక్చువల్లీ సుమన్ శెట్టి అని చాలా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఆయన చిన్న చిన్న మూమెంట్స్, స్టూల్ దన్నేసి ఇట్లా కొడుతుంటే మేమే అంతే, బర్నీ గారు నేను అందరం ఇట్లా డిస్కస్ చేస్తున్నాం, అరే కొడుతున్నాడు మన అన్న పట్ 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 అని వేస్తున్నాడు అని మేము కూడా ఎంజాయ్ చేసాము చిన్న చిన్న మూమెంట్స్. సో ఆయన ఎక్కడైతే కాంటెంట్ ఇచ్చాడు, గేమ్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. బట్ సుమన్ శెట్టి అన్నతో ఏంటంటే అదే అర్థం అవ్వట్లేదు నాకు, పెద్ద అర్థం కాని విషయం ఏంటంటే ఇతను ఇంత బాగా ఉండి సడన్లీ నామినేషన్స్లో డిఫరెంట్ ఫేస్ సడన్లీ ఎలా అయిపోయిందని. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అందరికి ఉంది ఇప్పుడు, సుమన్ శెట్టి అన్న గారు లైక్ ఒకటి ఉండి ఇంకోటి చేస్తున్నారు అని ఒకటి ఉంది, బట్ గేమ్ అయితే బాగా ఆడుతున్నారు. నో, వెరీ ఆనెస్ట్, చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ ప్లేయర్స్ మొత్తం హౌస్లో. నాకు ఉన్న సంజన గారు వీళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్ ఆ హౌస్ మొత్తంలో. సో చాలా మంచి ప్లేయర్, చాలా చాలా మంచి ప్లేయర్. ఐ వాంట్ హిమ్ టు బీ ఇన్ టాప్ 3 అండి. తనుజ గారా? మీరు మళ్ళీ నాకు మీరు బజ్జే రిపీట్ చేస్తున్నారు, నాకు బజ్జే అవుతుంది. మీరు నేను రూల్స్ ఫాలో అయ్యాను అనుకుంటున్నారు, నేను రూల్స్ ఫాలో కాకపోతే మీకు ఎంతవరకు 24/7 నేను ఒప్పుకునే వాళ్ళు కాదు. నేనే ఏమంటారు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉందామని స్టార్టింగ్ నుంచి అందరికీ చెప్తున్నాయి. మీకు ఏం కనిపించిందో తెలియదు అసలుకి. వేరే కంటెస్టెంట్స్ ఎవరైతే మానిటర్స్ ఉన్నారో ప్రియా ఇంకా శ్రీజ, వాళ్ళే ఎక్కువ పుష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమంటారు, ఫస్ట్ డే నేను అందరికీ ఇట్లా పళ్ళొస్తూ పోయా, మాకు ఇన్ని బనానాలు వచ్చాయండి, ఎన్ని బనానాలు అంటే మీకు చెప్పొద్దు, మస్తు వచ్చింది. నేను అప్పుడే రియలైజ్ అయ్యి, ఈ బనానాలు వేస్ట్ అయితే ఇంతే, 6 అయితే తినలేము ఈ బనానాలు, చిన్న చిన్న టాస్క్లు చేయడం, బనానాలు ఇచ్చుకుంటూ పోతాను మార్నింగ్ చెప్తే, అప్పుడే ప్రియా గారు వచ్చి అట్లెట్లు ఇస్తున్నారు బనానాలు ఇవ్వని అనుకుంటాను. సో అప్పుడు ఇంకా బనానాలు ఇవ్వడం మానేశాను. దాని గురించి ఫస్ట్ యాప్లు అడిగినా నేను యాప్లు ఇవ్వలేకపోతాను తనకి, బట్ తనలో వేరే వాళ్ళకి బనానాలు చేయడం స్టార్ట్ చేసింది. సో రూల్స్ పెట్టి తనే బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడైతే రూల్స్ నేను ఒకటి బ్రేక్ చేద్దామంటే నన్ను కార్నర్ చేస్తుండే, హౌస్ మొత్తం కార్నర్ చేస్తుండే. దానికోసం నా ఏబీ వీడియోలో కూడా వస్తుంది, నేను మాట్లాడినా నెగిటివ్ అయిపోతుంది. అట్లా పోర్ట్రే అయిపోయింది, తెలియకుండానే పోర్ట్రే అయిపోయి ఇది మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది. నేను ఓనర్ సెలబ్రిటీ, ఇది కామనర్ సెలబ్రిటీస్ నేను పెద్ద అన్నాను, మన టెనెంట్స్ వరకు వెళ్ళిపోయింది అప్పుడు. సో అట్లా కొంచెం మనీష్ అంటే రూల్స్ పాటిస్తాడని ఉండే. బట్ ఎవరైతే టెనెంట్స్లో ఫ్రెండ్స్ ఏంటో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనోడు చాలా చిల్లుగాడు, వీళ్ళు ఏదేదో నెగిటివ్లో పోర్ట్రే అయిపోతుంది, ఏదైనా ఈయనకే ట్రై చేస్తుంది కానీ అక్కడ నుంచి ఈయనకి అసలుకి అవుతలేదని. సో రూల్స్ అయితే నేనే బ్రేక్ చేసి మంచిగా కొంచెం ఫ్లెక్సిబుల్ చేద్దామని నేనే అనుకుంటుండే. దానికోసమే ఏమేమంటారు ప్రియా అంటది, నేను మొన్న చూశాను, నేను మొన్ననే రియలైజ్ అయ్యా, మనీష్ క్యాప్టెన్ అవుతే అందరికీ తెలుస్తుంది ఏం చేస్తాడు అది ఇది అని. యాక్చువల్లీ నేను క్యాప్టెన్ అవుతే రూల్స్ మొత్తం ఫ్లెక్సిబుల్ చేసి ప్రియా శ్రీజ అని ఏమంటారు మానిటర్స్ నుంచి తీసేద్దామని అందరికీ తెలిసిన టాక్ అది లోపల. కామనర్సే నన్ను కార్నర్ చేశారు. అందరు కాదు చాలా ఫుటేజ్. కార్నర్ కాదు అంటే లైక్ కార్నర్ ఈజ్ ద రాంగ్ వర్డ్, బట్ ఏంటంటే నా గేమ్ని చాలా ఇట్లా సప్రెస్ చేయాలనుకున్నది అయితే నేను వీళ్ళిద్దరే అనుకున్నాను, శ్రీజ ఇంకా ప్రియా. ఇది మన కార్నర్స్లో అటు సైడ్ నుంచి మీకు ఏం కనిపించట్లేదు కానీ బర్నీ గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, ఎవ్వరికి కనిపించలేదు అది, ఎవరంటే ఎవరు చూడలేదు. అది సింపుల్ అండి, ఏమంటారు మీరు ఇది ఎంతవరకు చూస్తారో తెలియదు, మన పెయింట్ టాస్క్ వచ్చింది కదా, పెయింట్ టాస్క్లో నేను బర్నీ గారే ఫైట్ చేస్తున్నాం. సో ఇట్ వాజ్ అ రైవల్రీ విచ్ కేమ్ అప్ వెరీ 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 ఆర్గానిక్లీ. ఇద్దరు తెలిసిపోయింది అది ఇట్లా అయిపోతుంది, వద్దనుకున్నా అయిపోతుందని. ఫైట్ అవుద్ది, ఫైట్ తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటాం, మేము రిజాల్వ్ చేసేసుకుంటాం ఆ ఇష్యూస్ అని, ఎందుకంటే పర్సనల్ వరకు రావద్దు ఇవన్నీ, ఇట్లా అవుద్ది అండ్ ఫైనలీ ఇంకా అది కొంచెం ప్రొలాంగే అయిపోయింది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. దానికోసం ఇద్దరం ఇంకా అంటే రాము రాగానే వాళ్ళిద్దరికి వేరే బెడ్ అయిపోతే పర్సనలీ లేదండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే అట్లీస్ట్ 4 weeks ఈజీలీ అనుకున్నాను నేను, ఎందుకంటే గేమ్ ఎక్కడ తగ్గలేదు నా సైడ్ నుంచి. మీకు ఏం కనిపించిందో నాకు తెలియదు, మొత్తం గేమ్ ఏ సెకండ్ కూడా తగ్గలేదు. నామినేషన్ పాయింట్ స్ట్రాంగ్గా పెట్టాను, ఈ వీక్ నామినేషన్ కూడా చాలా స్ట్రాంగ్లీ ఉండే నాకు, ఇద్దరు ఎవరు ఉంటారు నామినేషన్స్లో అది ఇది అని. బట్ బయటికి రావడం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టు బి ఆనెస్ట్. నా ప్రకారం అయితే ఇఫ్ మన మాస్క్ మ్యాన్ గారు ఫైట్ ఇస్తే ఉండొచ్చు,
లేకపోతే సెలబ్రిటీసే గెలుస్తారు. టాప్ 5 టాప్ 5 అయితే మాస్క్ మ్యాన్, బర్నీ గారు, ఇమాన్యుయల్, సంజన, లాస్ట్ ఇంకా వైల్డ్ కార్డ్. ఎప్పుడు లాస్ట్ వైల్డ్ కార్డే ఉంటుంది. ఎవరికన్నా ఏమంటారు, ఒక ఏదైనా వచ్చి స్పెషల్ పవర్ వచ్చి టాప్ 5కి వెళ్ళినా వెళ్ళొచ్చు. బట్ వీళ్ళైతే చాలా ఎక్స్ట్రాడినరీ గేమ్ ఉంది వీళ్ళది. సో అది వాళ్ళిద్దరి మీదనా అండి? సో ఆల్రెడీ నేను చెప్పేసాను, ఆల్రెడీ స్టేజ్లోనే చెప్పాను. ప్రియాకు సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉందండి, అది తెలుసు. తను గేమ్ వేరే యాంగిల్లో తీసుకెళ్ళిపోయింది, తనకి నెగిటివ్ అయిందని నాకు ఇప్పుడే తెలుస్తుంది. శ్రీజ గారు చెప్పాను, తన పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది ఇప్పుడు రైట్ నౌ. సో తను అక్కడ నుంచి ఎట్లా రికవర్ అవుతుందో తెలియదు. సో రైట్ నౌ తనైతే నాకు మోస్ట్ బాటంలోనే ఉంది. ప్రియా ఇక్కడ నుంచి గ్రాఫ్ గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అగైన్ నేను బయట